ఇది 4వ మనువైన తామసుని యొక్క చరిత్ర. ఇక 5వ మనువు కథ చెబుతా విను అని మార్కండేయుడు క్రోష్టుకి అనే మహర్షికి చెప్పాడు. ధర్మపక్షులు జైమినికి చెబుతున్నాయి, నేను మీకు చెబుతున్నాను. ఈ 5వ మనువు పేరు రైవతుడు. ఈయన చరిత్ర చాలా గొప్పది. ఈ కథ వింటే జాతక దోషాలు తొలగుతాయట. ఒక్కొక్క కథకు ఒక్కొక్క ఫలితం ఉంటుంది. ఇప్పుడు చెప్పబోయే కథ ఉందే, గ్రహదోషాలు, అపశకున దోషాలు ఇలాంటి వాటిని తొలగిస్తాయి. మానవుడు అన్నాక ఏదో నక్షత్రంలో పుట్టక తప్పదు, ఏదో సమయంలో గ్రహదోషాలు ఉండక తప్పదు. ఏలినాటి శనో, అర్ధాష్టమ శనో, ఇంకో శనో, లేకపోతే కుజదోషమో, లేక బుధుడో బృహస్పతో సరిగ్గా చూడకపోవటమో, సూర్యానుగ్రహం లేకపోవటమో ఇవి ఉంటాయిగా. ఈ దోషములను తొలగించుకోవడం కోసం పూర్వం ఈ ఘట్టాన్ని పారాయణ చేయించుకునేవారు. మా చిన్నప్పుడు కూడా మార్కండేయ పురాణాన్ని ఎందుకు పారాయణ చేయమన్నారంటే ప్రత్యేకంగా గ్రహదోషాల కోసం. పిల్లలు సక్రమంగా మాట వినకపోయినా, లేక ఆయువు తగ్గిపోతుందనుకున్నా, ఒక్కొక్కప్పుడు ఏ పూర్వజన్మ కర్మ వల్ల అనారోగ్యాలు వచ్చి ప్రాణం పోయే స్థితి వచ్చిందనుకోండి, అకాల మరణం వస్తుందనుకోండి, అప్పుడు ఈ కథ వింటే అకాల మృత్యువు తొలగిపోతుందట, మానవుడికి ఆయువు పెరుగుతుంది. అంత గొప్ప కథ అన్నమాట.